హలో గైస్, వెల్కమ్ టు గల్లీకా గ్యాంగ్స్టర్స్. ఈరోజు అయితే మనం సెంట్ అయితే తయారు చేస్తున్నాం అనమాట. అది ఎట్లా అంటే ఫిజిక్స్తో సంబంధించింది. మీకు ఎట్లా అయిందో అని అది మొత్తం ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం. ఎక్స్ప్లెనేషన్ ఏం కాదు ఈడు. ఓకేనా? సో గాయ్స్, మనము ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అంటే సెండ్ తయారయడం, అత్తర్ సింపుల్ ఫామ్ అత్తర్ తయారయడం. ఈ రియాక్షన్ని ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అంటారు. మనం ప్రతి ఒక్క 10th క్లాస్లో కార్బన్ కామర్స్లో చదువుకుని ఉంటాం. సరే గాయ్స్, ఇప్పుడు ఎస్టరిఫికేషన్ రియాక్షన్ ఏంటి మనం తెలుసుకున్నాం డీటెయిల్గా. రియాక్షన్ బిట్వీన్ కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే ఎస్టిక్ యాసిడ్ అండ్ ఆల్కహాల్ ఇథనాల్ ఆల్కహాల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్ అంటే ఏం లేదు, జస్ట్ సింపుల్ అంటే దాన్ని స్పీడ్ ఆఫ్ రియాక్షన్ కంట్రోల్ చేస్తుంది క్యాటలిస్ట్ ఎగ్జాంపుల్ H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ గివింగ్ అ స్వీట్ ఓడర్ సబ్స్టెన్స్. ఎస్టర్ అంటే అత్తర్. స్వీట్ ఓడర్ సబ్స్టెన్స్ అంటే స్మెల్, మంచి స్మెల్, గుడ్ మంచి ఫ్లేవర్ ఈజీగా అర్థం కానీ ఫ్లేవర్. ఇప్పుడు ఎస్టరిఫికేషన్ రియాక్షన్ జనరల్ ఫార్ములా ఫర్ బేసిక్ ఐడియా. జనరల్ ఫార్ములా ఇది C డబుల్ బాండ్ సింగిల్ బాండ్ C అంటే ఇది జస్ట్ ఏంది మన ఫార్ములా మనం ఏమన్నా పెట్టుకోవచ్చు రిప్రజెంట్ చేయడానికి. దీన్ని సింపుల్గా రాయాలంటే ఆల్కహాల్ ప్లస్ యాసిడ్ గివ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్ గివ్స్ రైజ్ టు అత్తర్. ఆ ఆల్కహాల్ ఏంది ఇథనాల్, ఆ యాసిడ్ ఏంది అసిటిక్ యాసిడ్. అంటే ఇప్పుడు మీకు ఈ ఫార్ములా అర్థం కావాలంటే మీరు చిన్నప్పుడు చదువుకుంటే మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. ఒకవేళ మీకు అర్థం కాకపోతే దాన్ని మేము కవర్ చేస్తాం, నెక్స్ట్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. క్యాటలిస్ట్ H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ యాల్జినో ఎస్టర్ గివ్స్ రైజ్ టు ఎస్టర్. ఇప్పుడు మనం మెజర్మెంట్స్ అంటే ఎక్స్పెరిమెంట్ చేయాలంటే మెజర్మెంట్స్ మేము ఏంది తీసుకుంటాం. 3 ml ఇథనాల్ కొంచెం చేది 3 ml ఇథనాల్, 3 ml అసిటిక్ యాసిడ్, చేరి 3 drops H2SO4. ఇప్పుడు దీనికి కావాల్సిన సబ్స్టెన్సెస్ అది ఏమంటారు మెటీరియల్స్ అంటే ఒక బీకర్ చూపి మన దగ్గర ఉంది బీకర్. ఇంకోండి గైస్, ఇది ఒక 500 ml బీకర్. మీరు 250 అని తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది ఒక టెస్ట్ ట్యూబ్ అదొక టెస్ట్ ట్యూబ్ ఇంకా బన్సన్ బర్నర్ అంటే స్పిరికల్ ల్యాంప్. ఇది స్పిరిట్ ల్యాంప్, దీన్ని కాలబెట్టడానికి దాని కింద పెట్టి. అది ట్రైపాడ్ స్టాండ్ నో ప్రాబ్లం, షార్ట్ కట్. ఈ బేసిక్ మెటీరియల్స్ ఉంటే ఈ రియాక్షన్ ఈజీగా చేసుకోవచ్చు, మీకు ప్రాఫిట్ అని అవుతుంది ఎందుకంటే చాలా స్వీట్ ఓడర్. సో గైస్ ఇప్పుడైతే మనం సెటప్ అయితే చేస్తున్నాం. చూడొచ్చు, ఇది వాటర్ ప్లస్ ఇది కింద అది ఫనల్ స్పిరిట్ ల్యాంప్ లాంటి. చెప్పు. సో గైస్ మనం ఇప్పుడైతే సెటప్ చేసినాం. ఫస్ట్ ట్రైపాడ్ స్టాండ్, స్పిరిట్ ల్యాంప్, వాటర్ బాత్ అంటే నీళ్ళలో కూడా వేసి దాంట్లో టెస్ట్ ట్యూబ్ వేసి కాలు పెట్టాలి, హీట్ చేస్తూ ఉండాలి, వాటర్ బాయిల్ కావాలి. ఇప్పుడు ఇది ఇథనాల్, సల్ఫ్యూరిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, ఇది కార్బాక్సిలిక్ యాసిడ్, ఇది యాసిడ్, ఇది ఇథనాల్, ఇది సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏమో క్యాటలిస్ట్. ఈ మూడు మనం ఈ టెస్ట్ ట్యూబ్లో వేయాలి. క్యాటలిస్ట్ అంటే ఏంది అది అర్థం కాదు కదా. క్యాటలిస్ట్ అంటే ఇప్పుడు దాని స్పీడ్ ఆఫ్ రేట్ కంట్రోల్ ఇస్తుంది, అంటే ఈ కెమికల్ రియాక్షన్ రేట్ కంట్రోల్ ఇస్తుంది. ఈ టెస్ట్ ట్యూబ్లో కూడా 3 ఐటమ్స్ ఇస్తున్నాం. ఇప్పుడు బట్ట కాలుతుంది రో కింద, అది తీసేయాలేమో రా స్టిక్కరు. అంతే, అది కాలేనిచ్చరా. అరే అప్పుడే ఇటుకెళ్ళిందిరా ఇది. అంతే అంత స్పీడ్. ఇంకో వయసు చూడండి, 3 ml తీసుకున్నా. అయ్యో మంది ఏమైనా పక్కన అవుతుందా ఇట్లా. 3 ml ఆఫ్ ఇథనాల్ వేసేసిన. అయ్యో ఏమైనా ప్లక్కర్ ఉందారా, అయిపోయింది. అప్పుడే అయిపోయింది అది కింద. ఫస్ట్ అయితే ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. ఎసిటిక్ యాసిడ్ చాలా కేర్ఫుల్గా ఓపెన్ చేయాలి గాయస్, మేమంటే కొంచెం ఎక్స్పర్ట్స్ కాబట్టి. అరే గ్లాస్. సో గాయస్ ఇప్పుడైతే మనం అసిటిక్ యాసిడ్ అయిపోతాం, చాలా కేర్ఫుల్గా వేయాలి. దీంతో మళ్ళీ 1 డ్రాప్ తీసుకో. అసిటిక్ యాసిడ్ ఏమో 3 ml, మళ్ళీ అసిటిక్ యాసిడ్ 3 ml తీసుకోవాలి. 3 ml వచ్చేదాకా ఇట్లనే వేయాలి గాయస్. 3 ml తీసుకున్నా చూడండి గాయస్ మెజర్మెంట్. ఇప్పుడు చాలా గ్లౌసెస్ వేసుకొని కేర్ఫుల్గా చేయాలి. నో ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి గాయస్, ఇప్పుడైతే మనం సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే క్యాటలిస్ట్ అయితే వేయబోతున్నాం. చాలా కేర్ఫుల్గా వేయాలి. దీని అయితే 2-3 డ్రాప్స్ వేయాలి. 2-3 డ్రాప్స్ అని
1 2 3 4 5 6 7 8 9 10 అరే మిగతాదంతా వేసేస్తాము గైస్. ఇది ఏంటంటే మన అది కంట్రోల్ చేసేది ఇదేనా? అరే ఇది అయితే కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇది కొంచెం ఎక్కువ వేసినాం, నో ప్రాబ్లం. ఎందుకంటే మనం 3 ml తీసుకున్నాం కాబట్టి ఇంత కొంచెం ఎక్కువ వేస్తున్నాం, కంట్రోల్ అవుతుంది అనమాట. చూడండి guys, ఇప్పుడైతే చాలా కాలుతుంది. చాలాసేపు టైం వేస్ట్ అన్నమాట. ఎందుకంటే మన దగ్గర బుచ్చర్ బర్నర్ లేదు కాబట్టి చాలా వెయిట్ చేయాలి. కాసేపు అయినాక ఆయిల్ ఎక్కింది, ఇంకొద్దిసేపు ఆగితే రిజల్ట్ వస్తుంది మనకి. ఇప్పుడు ఇది ఏంటంటే ఇది మనం ఇంట్లోనే దొరుకుతుంది బేకింగ్ సోడా, అంటే తినే సోడా. ఇది ఇందాక మనం కెమికల్ కదా అది. ఇప్పుడు ఇది మిక్స్ చేద్దాం. మిక్స్ చేయి. మొత్తం సో ఇట్లా కెమికల్ అయితే అవుతుంది రియాక్షన్. ఏమేమో చేస్తున్నాడు శుభం గారు. అందుకోసం ఈ విలువ మేమే ఎక్స్పెరిమెంట్కి ఇన్ని విలువ అందుకోసం బ్యాన్ చేయండి. బ్యాన్ కొట్టరు, యూట్యూబ్ మొత్తం బ్యాన్ కొట్టరు. నేను యూట్యూబ్లో చాలా ఫేమస్ ప్లీజ్ చెక్ దిస్ మ్యాన్. ఇంకా చాలా కలపాలేమో, చూద్దాం ఎప్పుడు స్మెల్ ఎట్లుంటుందో. నెక్స్ట్ మనకి ఇల్లేసి మనం డైరెక్ట్ ఇల్లేసి మిక్స్ చేస్తాం. ఫస్ట్ వాళ్ళు స్మెల్ చేస్తారు. నేను నాకు ఏదో డిఫరెంట్ వస్తుంది స్మెల్ చేసి చెప్పరా. మంచి ఫ్రూటీ స్మెల్ అయితే వస్తుంది కదా, మంచి ఫ్రూట్ స్మెల్ వస్తుంది. ఏమో మరి నా ముక్కు బ్లాక్ అయింది అనమాట. 10HCO3 అంటే బేకింగ్ సోడా కలిపితే బాగుంది. నాకు ఇప్పుడు అంటే నాకు కొంచెం కోల్డ్ ఉంది గ్యాస్, అందుకోసం నాకు అర్థమవుతలేదు, లేకపోతే ఇలా మంచిగా అర్థమవుతుంది. సో గైస్ ఫైనల్లీ మన రిజల్ట్స్ అయితే వచ్చేసాయి అనమాట. చూడొచ్చు స్మెల్, ఇంక తెలియదు స్మెల్. ఇప్పుడు చూస్తున్నాను. ఆహా గైస్ ఏమన్నుంది గైస్, మీరు వీడియోలో ఫేక్ అనుకుంటారు, కావాలంటే స్మెల్ ఉంది గైస్. మీరు ఇది ఏంది మీరు ఫేక్ అనుకోవచ్చు, కావాలంటే మీకు పబ్లిక్ లైవ్లో ట్రై చేసి చూపిస్తాం నెక్స్ట్ డే. మీరు అయితే ఇప్పుడు చూడరు ఎట్లా సూపర్ స్మెల్ అనమాట గైస్. ఎస్టరిఫికేషన్ వర్త్ ఇట్ అనిపించింది నాకేమో స్మెల్. Like, share and subscribe for more